కొంచెం తొందరగా రండి. ఇలాంటి నీ చీప్ అయిన అట్రాసిటీస్ నేను అసలు సహించలేను. ఐ టోల్డ్ యూ ఐ వోంట్ టాలరేట్ ఇట్. ఏంటి సార్ ప్రాబ్లం? ఏం చేసావు? బాస్కెట్బాల్ ఆడేటప్పుడు గొడవైంది. ఈ చిన్న విషయానికి నన్ను పిలవడం. ముందు అమ్మాయి పరిస్థితి ఏంటో చూడు. వదలదు వదలదు, వెళ్ళు వెళ్ళు. ఏయ్ పోవే టపాసు. ఇప్పుడేమన్నా? టపాసు అన్నా. నన్ను టపాస్ అనగానే నేను కొట్టాను. చూడు, లుక్ అట్ హర్ అరగన్స్. నన్ను అలా పిలవడం నాకు నచ్చలేదు. పాపా కొంచెం నన్ను అలా పిలిస్తే నేను మళ్ళీ కొడతాను. కాసేపు మాట్లాడకుండా ఉండు. సార్, ఇకపై ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి. ఈ ఒక్కసారి పాపా ఏదో జరిగిపోయింది. ఇకపై ఇలా జరగనివ్వకుండా నేను చూసుకుంటాను. సారీ. See, she is the limit. సార్ ప్లీజ్ సార్, షీ వోంట్ రిపీట్ ఇట్. మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. ఆంటనీ, నువ్వెందుకు ఇప్పుడు క్షమాపణ చెప్పావు? ఇప్పుడు అది మంచిది. నేను స్కౌండ్రల్ అయిపోయాను కదా. తప్పు చేసింది తను. ఇంకొన్ని రోజులు ఇక్కడ చదువుకోవాలి కదా, కొంచెం ఆగు. తగ్గుండాలి. మొండి ఘటం కదా. ఎందుకు ఆ నవ్వు? నేనేదో ముఖ్యమైన పనిలో ఉంటే గిల్లింది గిచ్చింది అంటూ వాళ్ళు ఫోన్లు చేయడం, నేను వెళ్ళడం. అంత బంగాళదుంప కూరేనా? అయ్యిందా? రండి భోంచేద్దాం. అలాగే. అది కాదు ఫాదర్, ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మింట్లో ఎవరూ లేరా? లేదురా, జేవియర్ కొన్నాళ్ళు ఊళ్ళో లేడు. వాడు తిరిగి వచ్చేటప్పుడు భార్య పిల్లలతో వచ్చాడు. నేను ఆ జెస్సీని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. ఒకవేళ తన తరపున అడిగేవాళ్ళు ఎవరైనా ఉండుంటే ఇలాంటి ఇంటర్నేషనల్ వేస్ట్కి కట్టబెడతారా ఏంటి? ఏదేమైనా కూడా మాస్టర్ భుజాల మీద ఎక్కించారు కదా. అదే నా స్పెషాలిటీ. మీరంతా గొడవ పడితే అదో పెద్ద విషయం కాదు. తను కాలేజీలో గొడవ పడితే పెద్ద సమస్య ఉన్నట్టు. హలో, మేమేం కావాలని గొడవలు పెట్టుకోవట్లా. తను కూడా ఊరికే గొడవ పెట్టుకోదు. ఏమైంది? ఏంటే? ఏం కారు తోలటమే ఇది? నేను కాదు, ఆంటనీ జీప్ ముందు రావడంతో బ్రేక్ వేశాను. యారా, నువ్వు నన్ను చంపాలనుకుంటావా? మిమ్మల్ని మాత్రమే కాదు, ఆ ఫాదర్ ని కూడా. ఎందుకని? అవును, ఆ అమ్మాయి పెట్టుకున్న గొడవలకి ఇప్పటికి 8వ వెళ్ళొస్తున్నాను ఆ కాలేజీ వరకు. కనీసం అర్థం చేసుకుంటేగా. ఒక్కొక్కసారి నచ్చ చెప్పడం, ఇంటికి రావడం, కాల్ వచ్చేస్తుంది. ఇదిగో డీజే. ఆంటనీ దగ్గరకు వచ్చేసారా? నేను ప్లేన్ లో రావట్లా, జీప్ లో వస్తున్నా. పెట్టేయండి. ఇదే పనే, ఆపండి. సరే బండి దీవే. నువ్వేంటి అలా చూస్తున్నావు వాడిని? నేను అతన్నే చూస్తున్నానని మీకెలా అర్థమైంది? ఆంటనీ మంచి బలవంతుడు, వీరుడు కదే. అబ్బో,
I told you she is dangerous and notorious. She is an inborn criminal. ఆ పిల్లడు గనక ఆపకపోయి ఉంటే ఈ పాటికి ఈ అమ్మాయి వీడిని చంపేస్తుండేది. ఇక తను ఒక నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎక్కడైనా డిటెన్షన్ సెంటర్ కి తీసుకెళ్లి దీన్ని పడేయండి. ఐఎమ్ గోయింగ్ టు టర్మినేట్ యూ. సార్ ఒక నిమిషం, అసలు ఏం జరిగింది? అరే వీడిని చూస్తే నీకు అర్థం అవట్లేదా? ఆగండి సార్, అడుగుతున్నానుగా. చెప్పరా ఏంటి గొడవ? నేనంటే ఇష్టం అని చెప్పాడు. అదే కదా, నాకు ఇష్టం లేదని నేను చెప్పాను. అదేనా సమస్య? నువ్వు వెనకే పడుతున్నాడు, వెనకపడి అసహ్యంగా మాట్లాడుతున్నాడు, నాకు తెలియకుండా వీడియోలు తీస్తున్నాడు. నేను ఓపికగా ఉండాలని అనుకున్నాను. నన్ను బ్లాక్ చేసినప్పుడు అడ్డు తప్పుకోని చెప్పాను. అప్పుడు ఈ కుక్క ఏమన్నాడంటే, వాడేమన్నాడు? నీ బాబుని చంపిన వాడితో పడుకునేదాను కదా నువ్వు అని. కొట్టు, వాడిని కొట్టు, నా కొట్టు. Hey! What nonsense! ఈయన చేసే రౌడీజం చూడడానికి దెబ్బకు దెబ్బ. Hey! Security! Call security! ఇతని బయటికి గెట్టేయమని చెప్పు. సార్ నేను చూస్తూనే ఉన్నాను, మీరు తనతో ఇలాగే మాట్లాడుతున్నారు. ఎవరు తప్పు చేసినా మీరు తననే తిడుతూ ఉన్నారు. మీరు తనని డిస్మిస్ చేయాలి, అంతేగా? తన చదువు ఏమైపోతుందనని నేను ఇంతవరకు ఆగాను. నువ్వు ఎవడరా? నిన్ను చూసిన రోజే నీకు టార్గెట్ పెట్టా. నువ్వు తనని డిస్మిస్ చేస్తావా? చేపే. ఇంకోసారి తన విషయంలో కనుక నువ్వు జోక్యం చేసుకున్నావు అంటే నా కొడక నీకు దగడి దిబ్బుడే. నా గురించి కొంచెం బయట అడిగి చూడు. పేరు ఆంటోనీ, నాకు లోకల్ గార్డియన్. అర్థమైందా? రమ్మా. టార్జన్, உன் பெயில் அப்ளிகேஷன் ரிஜெக்ட் ஆயிடுச்சு. போலீஸ் சூப்பரண்டன்ட் பொண்டாட்டிய சுட்டுட்டு அப்படியே போயிடலாம் நினைச்சியா? தமிழ்நாடு போலீஸ்டா, நீ எங்கேயும் போக முடியாது. இந்த ஜெயில தான் உன்னோட சாவு.